పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు వినేవారే లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నించారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మనోజ్ఞ. మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. నిన్న మీరు చూసినట్టయితే రిజిస్ట్రార్ గారు కానీ చైర్మన్ గారు కానీ మా గురించి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చైర్మన్ సార్ గారు మాట్లాడిన దానికి మేము సానుకూలంగానే ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా మేము తప్పు అని కానీ ఏమి అని కానీ మాట్లాడలేదు. ఆయన ప్రతి ఒక్కటి రూల్స్ చూపిస్తూ మా యందు మాట్లాడారు. మేము ఆ రూల్స్ ఉంటే అవి మాకు వర్తిస్తే మేము ఈ రోజు కూడా 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. కానీ రిజిస్టర్ గారు ఏదైతే మాట్లాడారో ఆయన ఎక్కడా కూడా ఒక రూల్ గురించి మాట్లాడటం కానీ లేదా పలానా విషయం అని కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ అనవరాలని ఇందులోకి ఆయన తీసుకొచ్చారు కాబట్టి నేను ఆ విషయం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా రూల్స్ అనేవి ఉన్నాయండి. వాళ్ళ మనవరాలు గారు ఆ రూల్లోకి వర్తించారు కాబట్టి ఆవిడకి 2 ఏళ్ళు వేసి ఉండొచ్చు. మొదటి విషయం, ఆవిడ వర్తించకపోయినా ఈయన వేశారు అంటే ఇది కక్ష సాధింపు చర్య కాదా, లేకపోతే పర్సనల్ ఎజెండా మీరు వేసినట్టు కాదా? ఆ అమ్మాయి అందులోకి వచ్చింది కాబట్టి అందులో వేశారు, మేము కాదనట్లేదు. ఇప్పుడు కూడా మేము వస్తే మమ్మల్ని అందులో 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు వర్తించడం వెయ్యండి. అంతేగాని రూల్ లేకుండా మీకోసం అంటే దీనివల్ల తర్వాత మాకేమైనా పీజీ సీట్లు ఇస్తారా? లేకపోతే ఒక దారి ఉలిపి కట్టేది ఒక దారి అని సామెత, అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వానికి పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులు ఇక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇష్టానుసారంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారంటే, పైగా దానిపైన విద్యార్థులు ప్రజాతంత్ర పద్ధతుల్లో పోయి వారు ప్రశాంతంగా రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన విద్యార్థులపైన దాడి చేయడం ఏమిటి? వాళ్ళు ఏమైనా గొడవ చేశారా? వాళ్ళపైన పోలీసులు దాడి ఎందుకు? మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా దీనిపైన వార్తలు వస్తూ ఉంటే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించలే. అన్నిటికీ నేనున్నాననే పవన్ కళ్యాణ్ గారు మాట మాత్రం కూడా మాట్లాడడంలే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు స్మార్ట్ గవర్నమెంట్ అంటావు, ఏఐ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇన్ని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, కంప్యూటర్ అంతా మీ చేతుల్లోనే ఉందంటా ఉన్నారు. కానీ ఇవాళ వైద్య విద్యార్థులపైన జరుగుతున్న దుర్మార్గము దాడి మీ కంటికి కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నా. పైగా 28 రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలంతా కూడా ఒక విధంగా వాళ్ళు వ్యవహరిస్తే మీరు దానికి భిన్నంగా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఈ చర్య చేపడతా ఉన్నారో దానికి మీరే సమాధానం చెప్పాలి.